మామూలుగా మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి అంటారు. వన్ సైడ్ హెడేక్ వచ్చి విపరీతంగా వామిటింగ్స్ కూడా అయిపోతాయి. ఇవి చాలా కేసులు హోమియోలో బాగా తగ్గుతాయి. అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి ఇప్పుడు పొద్దునే మొదలై ఎండ ఎక్కువ ఎక్కువైపోతుంది అనుకోండి, దానికి కొన్ని మందులు ఉంటాయి. అలా ఆ మొడాలిటీస్ బట్టి డ్రగ్ సెలక్షన్ ఉంటుంది. అందులో చాలా బాగా పనిచేస్తాయి. మామూలుగా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే శాస్త్రంగా పోయే మందు ఉంది. అది మందు కాదు, మామూలుగా ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు ఒక వెండి గిన్నె లేదు, వెండి వస్తువు ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో, వెండి వస్తువు ఇంకా అది లేదు, కొండ, ఇలాంటి కొండ, రాత్రి పాలు పోసి, పాలు ఒక కప్పు, పాలు కప్పు అంటే 100 ml, మీకు అన్ని కొలతలు చెప్పాలి, నా కొలతలు రావు. 100 ml మిల్క్, ఆవు పాలు పోసి, కాచిన పాలు పోసి, దాంట్లో అన్నం వేసి, తోడు పెట్టి, తోడు అంటే పెరిగేస్తాం, తోడు పెట్టి అది కదపకుండా దానిపైన కొద్దిగా పావు చెంచా శొంఠి పొడి వేసి, కొంచెం పావు చెంచా, ఎక్కువ వేసి తినలేరు, రాత్రంతా ఉంచేస్తే తోడుకుపోద్ది, అన్నం అలా తోడుకుపోద్ది. సో వెండి వస్తువు పెడితే చాలా ఫాస్ట్గా తగ్గుద్ది కొండ కన్నా. ఓకే, వెండి గిన్నె అయితే మరీ మంచిది. వెండి అయితే వెండి చెంచా కానీ వెండి ఉంగరం కానీ అందులో పెట్టేసి పొద్దున్నే మొహం కడుక్కొని పొద్దున్నే సూర్యోదయం అవగానే తినేయాలన్నమాట. అలా 40 days చేస్తే మీ నొప్పి తగ్గిపోద్ది, తలనొప్పి ఇంక రాదు, ఆ సివియర్ అటాక్స్ రావు, ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది. 40 రోజులు తీసుకోవాలి, ఒక్కరోజు కూడా మానకుండా. మధ్యలో మిస్ అయితే మళ్ళీ స్టార్ట్ గేమ్, మళ్ళీ 41 days. ఇలా తగ్గిపోయిన చాలామంది ఉన్నారు అతని. మామూలుగా మనకి పూర్వం వైద్యాలు ఉండేవి, పూర్వం అవి కొంచెం అంటే వాళ్ళు మాత్రమే చేసేవారు, ఆ టెక్నిక్స్ వాళ్ళకే తెలుసు. పొద్దున్నే రమ్మనేవారు, అంటే ఇది కొంచెం స్పిరిచువల్ హీలింగ్ అనమాట. స్పిరిచువల్ హీలింగ్, ఆరా హీలింగ్ అంటాం. ఆ హీలింగ్లో ఏం చేసేవారంటే వాళ్ళ అమ్మని పొద్దున్నే మన ఎండ పొద్దున్నే సూర్యుడు వస్తుంటే ఆ ఎండలో నించోమనేవారు ఎదురుగా. మన నీడ వెనక పడుతుంది కదా భూమి మీద, దుష్టుపాక అని ఉంటుంది, దుష్టుపాకని జుత్తుకాక అంటాం. ఆవుకి మెల్ల వేస్తారు దానికి జబ్బు చేస్తే. కామెలు వస్తే మెల్ల వేసుకుంటారు, ఆ తీగ కామెలు తగ్గిపోతాయి ఆ వాసనకి. దాని రసం యాక్చువల్గా అది జిల్లేడి ఫ్యామిలీ, అందుకని ఎక్కడ వేయకూడదు బాడీ మీద. అందుకని ఏం చేస్తారంటే మనం నించుంటాం కదా, నీడ వెనక ఉంటుంది కదా, ఆ నీడ మన హెడ్కి, మనకి కుడివైపు తలనొప్పి వస్తుంది అనుకోండి, ఎడమవైపు అక్కడ పిండుతాడు అనమాట. ఎడమవైపు వస్తుంది అనుకోండి, కుడివైపు పిండుతాడు, మనం అక్కడ ఉండగానే తలనొప్పి తగ్గిపోద్ది, మళ్ళీ లైఫ్లో తలనొప్పి రాదు. ఇలా ఇప్పటికీ పల్లెల్లో చేసే వాళ్ళు ఉన్నారు. నేను చూశాను, ఎంతోమంది చూశాను, వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి. దుష్టపతీగ అండి, దుష్టపతీగ, జుత్తుకు తీగ అంటారు, దుష్టపతీగ అంటారు. దాని కాయలు జిల్లేడు కాయల్లో ఉంటాయి, పాలు వస్తాయి. అలాగే కామెలు వస్తే ఆ తీగ మెల్ల వేసుకుంటారు అనమాట 3 రోజులు. ఈరోజు పొద్దున్నే వేసుకుంటారు, సాయంత్రం తీసేస్తారు, మళ్ళీ మొన్నటి పొద్దున్నే ఫ్రెష్ తీగ వేసుకుంటారు. నేను నెక్స్ట్ డోస్ అనమాట, అది ఫ్రెష్ డోసు. 3 రోజులు వేసిన తర్వాత టెస్ట్ చేస్తే బయలుపోయిన అంతన్నా నార్మల్గా వచ్చేస్తుంది, భోజనం చేసేస్తారు. అంటే కామెర్లకి ఏ మందు వాడినా ఒక లక్షణం ఏంటంటే తగ్గిందా లేదా అనేది, మంచి ఆకలి వేయాలి, ఆ కళ్ళు పచ్చదనం తగ్గిపోవాలి. ఆకలి వేసింది అన్నాడంటే కామెర్లు తగ్గుతున్నట్టు లెక్కే. అలా ఇలాంటి వైద్యాలు పల్లెల్లో చాలా ఉండేవి, అవన్నీ అంతరించిపోయాయి. మేలు చేసిన వాళ్ళు అవుతాం. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే, డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు, వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా. ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా
చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాం. మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాం. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.